నేను ప్రతి ఊళ్ళో ఎన్నికల మీటింగ్ లో 2 ఎన్నికల్లోనూ చెప్పా, ఈ గ్రామ చెరువులు ఊరు ఉమ్మడాస్తులు వీటిని ఎవరో తవ్వకుండా మీరు ఎందుకు ఊరుకుంటున్నారని గత 8 సంవత్సరాల నుంచి చెప్పా. మొన్న జీవో వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో అంటే పంచాయతీ చెరువులకు రాలేదు, మిగతా గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ కూడా పంచాయతీలకు డబ్బులు లైట్లు ఇప్పిద్దామని కూడా జీవోలో అట్లా లేదు. కాబట్టి రైతులకి ఇళ్ల స్థలాలకి మెరగదోలుకుంటాయి, ఊరినే తోలండి, మిషన్ డబ్బులు మాత్రమే తీసుకోండి అని చెప్పా అన్ని గ్రామాల్లో. గన్నవరం అంటే మట్టి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు గురజాడ అప్పారావు గారు చెప్పాడు. గన్నవరం అంటే మట్టి 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 నీ దరిద్రం ఇట్లా తయారైంది, నన్ను గెలిపిస్తే నేను ఇట్లాంటి ఈ మట్టి తవ్వే కార్యక్రమం చేయనని చెప్పా. ప్రభుత్వం రైతుల కోసం ఇస్తే డబ్బులు లేకుండా రైతులకు ఇచ్చి ట్రాక్టర్ మాత్రమే అలౌ చేసి లారీ ఎవరిని పెడితే మూసేయమని చెప్పా. అలాగే ఎక్కడో అరొకరు దొంగలు ఉంటారు. అలాగే ఆ ట్రాక్టర్లు కూడా 5 తర్వాత మైనింగ్ చేస్తే కేసులు కట్టమని చెప్పా. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా కూడా దీంట్లో తరతం భేదాలు లేవని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. కాదు మీ గ్రామంలో చెరువు ఏంటంటే పిఆర్ తవ్వటం వల్ల దానికి ఇంకా దానికి మళ్ళీ మైనింగ్ పర్మిషన్ అన్ని తీసుకోవాలి. గ్రామాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తే ఎక్కడ ఒక పైసా ఇది కూడా జరగల. అసలు మట్టిని గన్నవరం గౌరవాన్ని కానీ గన్నవరం ఉన్న మట్టి